గతంలో బీసీ ఉద్యమాలు చదువు కోసం, హాస్టల్ అన్నం కోసం జరిగినటువంటి సందర్భాలు. హ్మ్. ఇప్పుడు రాజ్యాధికారం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలు. హ్మ్. ఎందుకు అంటే 75 ఏళ్ళు దాటిపోయింది భారతదేశం స్వతంత్రం వచ్చి. అవును. కానీ ఇవాళ రాజకీయంగా గావచ్చు, వ్యాపార పరంగా గావచ్చు, వ్యవహార పరంగా గావచ్చు ఎక్కడ గూడా బీసీలకు అందాల్సినటువంటి ఫలాలు అందట్లే. హ్మ్. అంటే అవి అందాలి అంటే అంతిమంగా రాజ్యాధికారం లేకపోతే కాదు అనేటటువంటి వాస్తవాన్ని ఈ బీసీ సమాజం గుర్తెరిగింది. హ్మ్. కాబట్టి అలా బీసీ ఉద్యమం అనేది చాలా బలంగా ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. అందుకని ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాయి బీసీల మీద. కపట ప్రేమ కనబరుస్తా ఉన్నాయి. ఎట్లా చెప్తారు మీరు కపట ప్రేమ అని? అంటే చూస్తున్నాం గదా! నిన్నయాల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారాన్ని వాళ్ళకి అందించింది ఈ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం. హ్మ్. ఈ 10 సంవత్సరాల్లో బీసీలని ఏదో స్కీమ్‌ల పేర్లు జెప్పి కులాలుగా విభజించి హ్మ్. ఒకరికొకరికి కలవకుండా వాళ్ళందరినీ గూడా విభజించి పాలించనే పద్ధతిలా పాలించుకుంటూ వాళ్ళని ఆ యొక్క స్కీముల కోసం మాత్రమే వాడుకుర్రు తప్ప రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా ఎక్కడ గూడా ఇవ్వలే. అంటే కుల వృత్తులను ప్రేరేపించడం తప్పని మీరు భావిస్తున్నారు? అంటే మీరు ఎంతసేపటి గొర్రెలు పాలు కాసుకొని బతకమన్నట్టుగానే మేము భావిస్తున్నాం. మేము భావించడం ఏంది సమాజం అంతా కూడా చూస్తూనే ఉంది. ఓకే. నువ్వు గొర్రెలు కాసుకొని గొర్రెలైన గొర్రెలు కాసుకోవాలి, ముతరాసాయన చేపలు పట్టుకోవాలి, గౌలైన తాళ్ళెక్కాలి. కానీ రాజకీయంగా చట్టసభల్లో గానీ, అవును. స్థానిక సంస్థల్లో గానీ మీకింత నిర్దిష్టమైనటువంటి మీ జనాభా ఉంది. హ్మ్. ఆ జనాభాకు తగ్గటువంటి వాటా మీకు అందించాలని ఎక్కడ మాట్లాడలే. హ్మ్. ఈ మాత్రం ఇచ్చిర్రు. ఏమనంటే మేము ఇచ్చినామని చెప్తారు. అది కాదు గదా! మాకు గావాల్సింది. అంటే మేమెంతో మాకంత అనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ గుర్తించిర్రు ఈ బీసీ సమాజం. హ్మ్. ఆ వైపుగా మా ఉద్యమాలన్నీ జరుగుతా ఉన్నాయి. ఆ జరిగే క్రమంలో మళ్ళీ మేమున్నామని వచ్చి అలా హ్మ్. ఉద్యమాలు చేస్తా ఉండే. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తా ఉన్నాం బీసీల కోసం అంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే బీసీలకు ఉండబడినటువంటి నిష్పత్తిని తగ్గించినటువంటి కుట్ర హ్మ్. బీఆర్ఎస్ చేసింది. ఇంకోటేందంటే దుర్మార్గం ఏందంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, హ్మ్. ఈడబ్ల్యూఎస్ అంటే ఈ రాష్ట్రంలో 6-7% లేనటువంటి వాళ్ళని ఇవాళ 10% రిజర్వేషన్ ఇచ్చి మా బీసీల పిల్లల నోటికాడి ఉద్యోగాలు కొట్టుకుపోతా ఉంది. హ్మ్. ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ ఈడబ్ల్యూఎస్ ఏ కమిషన్ లేకుండా రాత్రికి రాత్రే అమలు చేసింది. హ్మ్. బీసీలకు రిజర్వేషన్ అనగానే కమిషన్లు కావాలి, కమిటీలు కావాలి మాట్లాడుతా ఉంది. హ్మ్. అంటే ఈ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే అన్ని పార్టీలని ఆజమాయి చేసేటటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు. హ్మ్. వాళ్ళు ఈ బీసీలు చైతన్యవంతులైతే బీసీలు అధికారంలోకి వస్తే మా పప్పులు ఉడకవు అనేటటువంటి దుర్మార్గ కుట్రతోని అన్ని పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా ఇవాళ మేము జానన్న మనం ఏ బీసీ నాయకులు ఎక్కడ సభ పెట్టుకున్నా ఒకటే అంశం ప్రధానంగా బీసీల రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం. అసలు బీసీల రాజ్యాధికారం అంటే ఏందన్నా? దీని వెనుకున్న అంతరార్థం ఏంది? అంటే మరి ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడున్న మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా! రాజ్యాధికారం వచ్చినట్టే కదా! మళ్ళీ ఇంకేం కాదు ఆయన ఆయన ఒరిజినల్‌గా బీసీ కాదు. అంటే ఒరిజినల్, డూప్లికేట్ 2 ఉంటాయా? అంటే బీసీలుగా మార్చబడినటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిండాయన. అవును. అర్థమైందా? ఒరిజినల్, డూప్లికేట్ అనే దానికి నేను చెప్పేదానికి తేడా ఉంటది. హ్మ్. అయితే వాళ్ళకేం ప్రేమ ఉంటది? ఇవాళ నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో 100కి 2, 3% లేనటువంటి వాళ్ళు హ్మ్. ఈ 75 ఏళ్ల నుండి గూడా హ్మ్. పరిపాలన చేస్తా ఉన్నారు. అంటే చట్టం చేసే కాడ, చట్టాన్ని అమలు చేసే కాడ వాళ్ళుంటుర్రు. అవును. ఆ అమలు చేసేటటువంటి స్థాయికి పంపించే కాడ మనం ఉంటున్నాం. హ్మ్. అంటే మనం ఎప్పటికి ఓటర్లుగానే ఉండి మనం చట్టసభలకు వాళ్ళని పంపడంతోని వాళ్ళు ఎవరి మీద ప్రేమ కనబరుస్తారు? హ్మ్. వాళ్ళ సమాజం మీదనే, వాళ్ళ సామాజిక వర్గాల మీదనే ప్రేమ కనబరుస్తారు. హ్మ్. అంటే రాజ్యాధికారం అంటే చట్టం చేసే కాడ మనం ఉండాలంటున్నాం. హ్మ్. వడ్డించేవాడు మనవాడు కావాలంటున్నాం. వడ్డించే కాడికి మనం పోవాలంటున్నాం. బంతిలో ఏ దాని మూల దా ఉన్నా దాని దానికి ఇప్పటి వరకు మేము పార్టీల మీద ఆధారపడి ఉన్నాం. హ్మ్. వాళ్ళు బీఫామ్ ఇస్తే కదా మనం ఓట్లేసేది. అంటే అవును. ఓటేసే వాళ్ళం మనం అయినప్పటికి కూడా ఆ బీఫామ్‌కే విలువ ఉంది ఇక్కడ. హ్మ్. మన సమాజాన్ని బీఫామ్‌లకు ఓటేసేటటువంటి యంత్రాలుగా తయారు చేశారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు బీఫామ్‌లతోని పని లేకుండా హ్మ్. ఈ సమాజాన్ని బీసీ సమాజాన్ని సమాయత్తం చేసేటటువంటి పనిలో హ్మ్. మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మేమందరం అంటే ఎవరెవరు? ఆ పేర్లు చెప్తే బీసీ కొంతమంది నాయకులు. కుటుంబంలో జన్మించిన ప్రతి బిడ్డ, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించిన ప్రతి బిడ్డ, హ్మ్. గతంలో సంఘాలుగా అనేక వర్గాలుగా విడిపోయినటువంటి మా జాతులన్నీ కూడా ఏకైక లక్ష్యం హ్మ్. బీసీలకు రాజ్యాధికారం. అంటే చట్టం చేసే కాడికి మన జాతుల్ని పంపేటటువంటి పనిలో ఉన్నాం అంటున్నాం. హ్మ్. అందులో భాగమే ఈ ఉద్యమాలు. బీసీ సభలు అనంటే ప్రధానంగా య ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల్ని, జానా యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఇట్లా ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు.
అంటే అందరూ మద్దతుతోటే మల్లన్న గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారా? లేదంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇవాళ గతంలో చూసినాం. అంటే 4, 5 దశాబ్దాల నుండి అవును. ఆర్. కృష్ణయ్య గారు. ఇవాళ నువ్వు, నేను ఇంతంత చదువుకున్నామంటే ఆర్. కృష్ణయ్య గారి ప్రమేయం వల్లనే. ఆ రోజులలో ఆయన చదువుకుండు కాబట్టి హ్మ్. ఈ చట్టంలో మనకి ఏమేమి రైట్స్ ఉన్నాయి తెలుసుకోగలిగిండు కాబట్టి వాటి ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడిండు. హ్మ్. అంటే మన సమాజానికి అప్పటికి ఇంకా చదువు అందే పరిస్థితి లేని టైంలో అవును. ఇలా ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలే కల్పించాలి. హ్మ్. ఆ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి అవకాశాలు ప్రభుత్వాలే కల్పించాలి. హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళే అవును. కల్పించాలి. అవును. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని హ్మ్. అందించే క్రమంలో ఒక 40-50 ఏళ్ల నుంచి ఆర్. కృష్ణయ్య గారు హ్మ్. పోరాటం చేస్తూ ఉంటూ అందులో అంతో ఇంతో సఫలీకృతమైండు. అవును. ఆ పుణ్యమాని వాళ్ళ మనలాంటి వాళ్ళం అందరం చదువుకున్నాం. వాస్తవం. కానీ మనం అడుక్కునేది ఏంది? ఈ సమాజంలో 100కి సగానికి పైబడి ఉన్నాం అనేది జగమెరిగిన సత్యం. హ్మ్. ఈ సగానికి పైబడి ఉండబడినటువంటి మనం ఎవరిని చట్టసభలకు పంపుతా ఉన్నాం? అవును. 1-2% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు. అంటే అదేదో మనకు మనమే ఓట్లేసుకొని మనకు మనమే పాలించుకోగలిగితే హ్మ్. మన సమాజం 75 ఏళ్ల నుండి వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడున్నాం, మన స్థాయి ఎక్కడుంది? హ్మ్. ఇవాళకి ఈ పార్టీలన్నీ ఏం చూపిస్తున్నాయి? మన ఊళ్ళలో పోగానే ఇందిరమ్మ ఇల్లు అంటాడు, అవును. పెన్షన్ అంటాడు, రేషన్ కార్డు అంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు, హాస్పిటల్లో అవకాశాలు అంటే అంటే ఇవన్నీ ఎవరి కోసం? ఈ బీసీ సమాజం అగ్రవర్ణాలకు పెద్దగా లేదు. అందులో 1-2% ఈకర్ సెక్షన్ ఉంది. వాళ్ళకి ఏ రకంగా కావాలో జరుగుతూ ఉంది. అయితే ఓన్లీ మేజర్గా మనల్ని పరిపాలించే వాళ్ళు మన వాళ్ళు కాకపోవడం వల్ల మనకు 75 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంత అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. అవును. మరి వాస్తవాన్ని చదువు లేనప్పుడు ఒక్కడుగా ఉన్న ఆర్. కృష్ణయ్య గారే గింత పెద్ద ఉద్యమం రెవల్యూషన్ చేసి. తీసుకొచ్చి మనల్ని చైతన్యం చేసి చదువులు అందించిండు. ఇంతమంది చదువుకొని తయారైన తర్వాత ఇవాళ వారు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఇంకా అనేక మంది బీసీ సంఘాలు పెట్టుకుని బీసీ సంఘాల పేరు మీద అనేక సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏకం చేసే పనులనే ఇవాళ ఆర్. కృష్ణ గారి నాయకత్వంలో, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్నీ ఒకే గూడి కిందికి వచ్చి అంతిమంగా మనందరి లక్ష్యం రాజ్యాధికారం అయి ఉండాలి. హ్మ్. అది సాధించిన తర్వాతనే ఈ సమాజానికి మేలు జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గమనించి ఈ ఉద్యమానికి పునాది కానీ లేయడం జానన్న జరుగుతుంది. 70 ఏండ్ల పైబడిన స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనలాంటి బీసీ అట్టడు వర్గాలు మన హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నాం. ఇందాక మీరు చెప్పినట్టు ఆర్. కృష్ణన్న 4, 5 దశాబ్దాల పాటు చేసిన ఉద్యమం. ఆర్. కృష్ణన్న గారితోటి కానీ అంటే ఆహ్, వారితోని గాని మనకు లాభము ఇప్పుడు కొత్తగా మల్లన్న లాంటి వాళ్ళు లేదంటే మీలాంటి వ్యక్తులు కొత్త తరం ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని పైకొస్తున్నారు అనంటే 100% బీసీల న్యాయం జరుగుతదని మీరు భావిస్తున్నారా? లేదంటే మీ తరాలు గూడా ఇట్లనే ఉద్యమాలు చేసుకుంటూ ఉండాలా అంటున్నా? నేనేమంటానంటే 1969, 63 నుంచో తెలంగాణ మూవ్‌మెంట్ జరిగింది. అవును. కానీ 2014ల వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? దానికి కొన్ని కారణాలున్నాయి. హ్మ్. 1969 ఉద్యమం అప్పుడు మా తాత పార్టిసిపేట్ చేయలే. ఓకే. మా నాన్న పార్టిసిపేట్ చేయలే. 2001ల స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలోకి నేను పోయినా. నా మిత్రులొచ్చిర్రు. హ్మ్. కారణం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. చదువుకున్నాం కాబట్టి, ఆ తెలంగాణ అవసరం ఏందో గుర్తించినాం కాబట్టి, ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే మన నీళ్లు, జీవితాలు నిధులు, బాగుపడతాయి. నియామకాలు మనకు జరుగుతాయి కాబట్టి, అంటే భవిష్యత్తు కనపడుతుంది. తెలంగాణ వస్తే మనకు భవిష్యత్తు ఏందనేది కనపడతా ఉంది. కాబట్టి ఆ ఉద్యమంలో అందరం సకల జనులం ఇన్వాల్వ్ అయినా వచ్చింది. ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఇంకా అట్లా కలలు కనేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి తొందరలోనే సమాధానం చెప్తాం. హ్మ్. ఇప్పుడేమంటే తెలంగాణ ఆ! రాష్ట్ర ఒకటే ప్రశ్న ఏందంటే ఇన్నేళ్లుగా ఆర్. కృష్ణన్న లాంటి పెద్ద వ్యక్తులతోని గాంధీ, తీన్మార్ మల్లన్నతోటి అయిపోతదా? లేదంటే జానయ్యతోటి అయిపోతదా? వీళ్ళతోని అయ్యేదేంది? పోయేదేంది? అని మాట్లాడే వ్యక్తులకు ఏం సమాధానం అంటున్నా? నేనేమంటున్నా వాళ్ళకు సమాధానమే తెలంగాణ మూవ్‌మెంట్ అంటున్నా.